నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరొకసారి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఈరోజు కీసరకు సంబంధించినటువంటి రాంపల్లి గ్రామంలో హనుమాన్ సీతారాముల ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి గుళ్ళో ఆంజనేయ స్వామి చేతి విరగొట్టడం, తర్వాత గదని విరగొట్టడం ఇవన్నీ జరిగినాయి. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మొత్తానికి ముత్యాలమ్మ గుడితో మొదలు పెడితే ఇంకా ఆగడం లేదు. ఎన్నో దేవాలయాల మీద దాడులు, ఎన్నో హిందూ బంధువుల మీద జరిగినటువంటి దాడులు, దేవాలయాల గురించి అడిగినటువంటి బిడ్డల మీద కేసులు, దేవాలయాల మీద ఎవడు దాడి చేస్తున్నాడంటే ఓ మెంటలోడో, ఒక మతిస్థిమితం లేనోడో, ఒక మైనరో, ఇవన్నీ పోలీస్ అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక హిందూ దేవాలయాల మీదనే దాడులు జరిగినప్పుడు ఒక మతిస్థిమితం లేనోడు ఒక హిందూ దేవాలయంలోకే దూరుతాడు, ఒక చర్చిలకు పోడు, ఒక మసీదులకు పోడు, అమ్మవారి విగ్రహాలను కాళ్ళతో దంతారు, తర్వాత శివయ్య విగ్రహాలు కూలగొడతారు, తర్వాత హనుమాన్ విగ్రహాలు తీసి రోడ్డు మీద వేస్తారు, గ్రామ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలు అక్కడ నేలమట్టం చేస్తారు. ఇవన్నీ కూడా సర్దుకుపోతున్నాయి అన్నటువంటి సమయంలో మరొకసారి కీసర రాంపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కొంతమంది దుండగులు రెచ్చిపోయి ఆంజనేయ స్వామి వారి చేతిని ఇరగొట్టడం జరిగింది. తర్వాత అదే గదను తీసుకొచ్చి కిందేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ అధికారులు ఏం చెప్తారు? మళ్ళొకసారి మతిస్థిమితం లేడు అని చెప్తారా, లేకపోతే మైనర్ అని చెప్తారా, వాడు మతోన్మాది అని చెప్పారు, కానీ మతిస్థిమితం లేనోడు అని చెప్తారు, లేకపోతే ఇంకో విధంగా ఇంకో రకంగా వేరే వేరే విషయాలలో కొన్ని సందర్భాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అయితే ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. మీకు కనుక క్లారిటీగా కనిపిస్తే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నేను క్లియర్గా మొత్తం ఆ గ్రామస్తులుగా ఏం మాట్లాడారో చూపిస్తా. ఇక్కడ ఆంజనేయ స్వామి చేతి విగ్రహం మొదలుపెట్టారు, ఇక్కడ గద ఉంటుంది, ఆ గద తీసేసారు. అంటే హిందువుల మీద, హిందూ దేశంలో ఎంత కుట్రలు జరుగుతున్నాయి, హిందూ దేవతలకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దీనికి అంత కారణం ఎవరైతారయ్యా అంటే పిచ్చోళ్ళు అవుతారు. ఆ పిచ్చోళ్ళు ఎవరు అంటే హిందువులు కారు, మళ్ళా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. అయితే అసలు ఈడ కీసర అనగానే మనకు చాలా గుర్తుకొచ్చేది ఏంటి అంటే, కీసరకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ చూడండి ఒకసారి గదకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఇక్కడ విజువల్లో చూపిస్తా ఉన్నా. ఇక్కడ పడేసి గద ఎరుగొట్టిర్రు, చేతి ఇరుగొట్టిర్రు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన సంబంధించిన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ అంటే ఎవరు చేసి ఉంటారు? ఇది నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఎవరు చేస్తుంటారు? పోలీసులు ఆల్రెడీ దాదాపు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని హిందూ బంధువులు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తుంటే, లేదు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఎవరిని కూడా ఇక్కడ గ్యాదరింగ్ కాకుండా చేస్తూ ఉన్నారు అనేది పెద్ద ఎత్తున వార్త అనిపిస్తున్నది. ముత్యాలమ్మ గుడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజు అక్కడే పక్క మసీదులో ఉన్నటువంటి 40 మంది వేరే వాళ్ళు అక్కడ ఎవరున్నారని పోలీసు అధికారులు చెప్తే అక్కడ ఎవరు లేరని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ముత్యాలమ్మ గుడి విషయంలో ఏం జరిగింది? అక్కడ కనీసం ఆ వాడిని తీసుకుపోయి ఆడు పిచ్చోడు అన్నారు కదా, పిచ్చోనికి ఏమన్నా షాక్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇచ్చిర్రా? ఈరోజు స్వామివారి విషయంలో జరిగినట్టుగా ఎన్నో సందర్భాల్లో జరిగినాయి. అయితే ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా మీకు. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా. అయ్యో మన రాంపల్లి గ్రామంలో ఈరోజు గుర్తు తెలియని దుండగులు, హిందూ వ్యతిరేకులు మన రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయము ముందు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు. ఆంజనేయ స్వామి చేతులు, కాళ్ళు, గద ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము. హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు, హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము. ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు.
మరికొద్ది సేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసేలా ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము. ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతి విరగొట్టించారు. అబే సీతారామాంజనేయ స్వామి వారి గుడిలో ఇక్కడ స్వామివారి చేతి విరగొట్టారు రాత్రి సమయాన. ఇక్కడ గ్రామస్తులు మాట్లాడే ఒకసారి రాంపల్లి గ్రామంలో ఈరోజు గుర్తు తెలియని దుండగులు హిందూ వ్యతిరేకులు మన రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయము ముందు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు. ఆంజనేయ స్వామి చేతులు, కాళ్ళు, గద ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము. హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు, హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము. ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కథలు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసేలా ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము. ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే ఇక్కడ దాడిని ఖండిస్తూ గ్రామస్తులు మాట్లాడుతున్నటువంటి విజయాలు చూశారు. అయితే మతోన్మాద శక్తులు కాకపోతే ఎందుకని దేవీ దేవతల మీద, హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల మీదనే దాడులు జరుగుతున్నాయి? దీనికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మీరు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హోంమంత్రి లేకుండా పోయిండండి. హోంమంత్రి లేకపోవడం వల్ల ఈ రోజున దేవీ దేవతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చేతులు ఇరగొడతా ఉన్నారు, గదలు ఇరగొడతా ఉన్నారు. గతంలో అన్ని చూసుకుంటూ వచ్చినాం. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఈరోజు పోలీసులు మాత్రం దయచేసి వాడు పిచ్చోడు అనే ఒక ముద్ర వేయకండి, వాడు పిచ్చోడు అయితే మాకు అప్పచెప్పండి, మేము వాడిని తిక్క కుదురుస్తాము ఒకవేళ పిచ్చోడు అయితే. మలక్పేటలో జరిగినటువంటి అమ్మవారి ప్రదర్శనలో గుట్ల దాడి చేసిరు. ఎవడయ్యా వాడు నీచుడు అంటే మైనర్ అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ మైనర్ అంటే ఎవడున్నాడు అంటే ఇప్పటి వరకు దాని మీద చర్యలే లేవు. ఈరోజు రాంపల్లి గ్రామ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగినటువంటి దాడి హిందూ సమాజం మీద జరిగినట్టు పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడ చూసినా హిందూ దేవుళ్ళ మీదనే దాడులు, హిందువుల మీదనే విషం చిమ్ముతూ, హిందువులనే టార్గెట్గా చేసుకుంటూ ఏమైనా మాట్లాడితే పిచ్చోడు, ఏమైనా మాట్లాడితే పిల్లొచ్చింది, ఏమైనా మాట్లాడితే కాకెత్తుకొచ్చింది, ఇవి తప్ప ఇంకో ఆన్సర్లు ఉండవు. ఈయన తాన రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దీని మీద స్పందించి నా కొడుకులను ఊచకోతగోయారు. ఎందుకంటే హిందూ సమాజం అంతా మేలుకోకముందే, హిందూ సమాజంలో ఇవన్నీ తెలియకముందే మీరు దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయండి. అసలు వానికి 3rd డిగ్రీయో లేకపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చేటువంటి ట్రీట్మెంటో ఇస్తే లేవకుండా ఈరోజు వాడు రేపు పొద్దుగాల ఏమైనా టచ్ చేయాలి అంటే నా కొడుకులను ఉరికిచ్చి కొట్టాలి. తాగిన మత్తులో చేసిర్రు, మద్యం మత్తులో చేసిర్రు, మద్యం ఎక్కువ చేసిర్రు. తీట పడితే వానికి మద్యం ఎక్కువైనా, వాడి పిచ్చోడైనా, ఇంకేదైనా ఏది చిత్రీకరించినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈరోజు హిందూ సమాజం అంతా ఏకం కాబోతా ఉన్నది. దేశం మొత్తం వినిపించేలా మాట్లాడతామని చెప్పేసి కూడా రాంపల్లి గ్రామవాసులు చెప్తా ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా మాట్లాడాలా. దేవాదాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి కొండా సురేఖ గారు మీ పంచాయతీ పక్కన పెట్టండి. హిందువుల మీద దాడి జరిగింది. ఈరోజు ఎన్నో కోట్ల మంది అభిమాన దేవుడైనటువంటి ఆంజనేయ స్వామి మీద దాడి జరిగింది. ఆంజనేయ స్వామి మీద దాడి జరిగిందంటే రేపో మాపో మన మీద దాడి జరుగుతుంది. సెక్యులర్ కుక్క, ఈరోజు నీ మీద దాడి జరగకపోవచ్చు, మన నమ్మకమైనటువంటి దేవుళ్ళ మీద దాడి జరిగింది, రేపు నీ మీద దాడి జరగడానికి గ్యారెంటీ ఏందిరా?
దయచేసి దీని మీద రాష్ట్ర గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని తూతూ మంత్రంగా ఏదో సీసీ కెమెరాలు తీసి ఏదో వాడినో వీనో ఒకని పట్టుకొచ్చి లోపలేసి ఇదంతా హంగామా చేసి 2-3 రోజులకు సైలెంట్ అయిపోతుందంటే కాదు. ఎందుకు జరిగిందో తెలవాలా, వాని వెనుక ఎవడున్నాడో తెలవాలా. ఎందుకు వీళ్ళకు మసీదులు కనిపించవు, ఎందుకు వీళ్ళకు చర్చిలు కనిపించవు, ఓన్లీ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి గుళ్ళే కనిపిస్తాయి. అమ్మవార్ల విగ్రహాలు విరగొడతారు, దేవుళ్ళ విగ్రహాలు విరగొడతారు. మాలాంటి ఎంతోమంది ఎన్నో వేల కోట్ల మంది ఆరాధించే దేవుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూలగొట్టడం, దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలా. మీ 42% బీసీల రిజర్వేషన్లు పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి, మీతోనే కావవి. ఈరోజు దీని మీద చర్యలు తీసుకోకపోతే కనుక హిందూ సమాజం ఏకమయ్యే అవకాశాలు ఉంటాయి. ముత్యాలమ్మ గుడి విషయంలో ఎంత కట్టుదిట్టంగా ధర్నాలు చేసి అక్ష దిగ్బంధనం చేసిర్రో, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి, బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి విషయంలో ఆ జాగ కోసం ఎంత గట్టిగా కొట్లాడిరో, మీ లాఠీ చార్జీ దెబ్బలకు, మీ రబ్బర్ బుల్లెట్లకు ఈరోజు భయపడే కాలం పోయింది. పోలీసు అన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలా. దీని మీద మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఈ నిందితులను పట్టుకొని, దుండగులు పట్టుకొని హిందూ సమాజానికి అప్పయ్యపండి. మరొక్కసారి కనుక ఇలాంటివి ఏమైనా జరిగినాయని తెలిస్తే, ఇలాంటివి ఏమైనా చెయ్యాలని తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాలా, వాని కుటుంబంలో భయపడాలి, కుటుంబం కోసం భయపడాలాడు. చంపేస్తారా, కొట్టి చంపుతారా నా కొడుకులని. చులకన అయిపోయింది హిందువులు అంటే. ఎందుకంటే ఒక ముస్లిం అతను ఆయన బండి మీద ఒక ముస్లిం సింబల్ వేసుకుంటాడు, ఇస్లాంకి సంబంధించి. ఒక చర్చికి సంబంధించినటువంటి, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి క్రిస్టియానిటీకి సంబంధించి చేసుకుంటాడు. ఈడ ఉంటారే మన హిందువులలో సెక్యులరిజం ముసుగులో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలిగేటువంటి కొంతమంది వాళ్ళు సెక్యులర్ ముసుగు 3 సింబల్ వేసుకుంటారు. అంతా ఒక్కటేడారా బేవకు. ఈడ దేవుణ్ణి ఎరుగొట్లే, దేవుని మీద వాడు ఏమేమి రాధాంతం చేసిండో రాత్రి సీసీ కెమెరాలో చూస్తే తెలుస్తుంది. రాత్రి ఏమేమి రాధాంతాలు చేసి ఉంటాడు, చేతిలో ఎరగొట్టిందంటే ఇంకాడు ఎంత అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటాడు. దీని మీద మీరు ఒకసారి ఆలోచించాలా, 10 మందికి చెప్పాలి. ఈరోజు హిందూ సమాజం మీద, హిందూ ఆడబిడ్డల మీద, ప్రతి ఒక్కరి మీద దీని మీద మీరు అందరూ స్పందించి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే 4 నుంచి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్.